మెయిన్ ఏంటి అంటే ప్రోటోకాల్ అంటే ఏంటి? ఓకే. ఏదో ఒక ఎమ్మెల్యే వచ్చాడు ఇలా సెల్యూట్ కొట్టాము అని ఒక రెస్పెక్ట్ ఇస్తాం కదా, ఓకేనా? సేమ్ యాజ్ లైక్ ఒక మొబైల్లో ఒక డేటా అంటే గనక ఈ పలానా టయానికి నువ్వు స్పీకర్ ఆన్ చేయి, పలానా టయానికి ఇన్కమింగ్ కాల్స్ రావాలి, అలాగే మనం టైప్ చేసి మెసేజ్ పంపిస్తాం కదా, ఇది కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనమాట. ఈ డేటా అప్లికేషన్ ప్రాసెసర్లో ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెసర్ అంటే ఏంటి? సిపియు, ఏపీ సిపియు అంటారు. ఈ సిపియుకి ఇంకొక పేరు ఏంటి అంటే మాస్టర్. అన్నిటికీ పెద్దది కదా మాస్టర్, ఓకేనా? అన్నిటికంటే పెద్దది మాస్టర్. ఈ మాస్టర్ ఏం చేస్తుంది అంటే ఒక పవర్ ఐసీకి చెప్తుంది, వాడు ఛార్జింగ్ పెట్టాడు, నువ్వు ఛార్జింగ్ ఎక్కువ అని చెప్తుంది. వాడు రింగర్ ఆన్ చేశాడు, రింగర్ ఆన్ చెయ్యి అని చెప్తుంది. తర్వాత మైక్ ఆన్ చేశాడు, మైక్ ఆన్ అవ్వు అని చెప్తుంది. అలాగే ఫోటో తీస్తున్నాడు, ఫోటోకి సంబంధించిన డేటా పంపించు అని చెప్తుంది. ఇప్పుడు ఈ I2C ప్రోటోకాల్ అన్నది ఒకటి, తర్వాత SPI ప్రోటోకాల్ అన్నది ఒకటి, తర్వాత I3C ప్రోటోకాల్ అన్నది ఒకటి, ఓకే. తర్వాత మీపీ అన్నది ఒకటి. ఇవన్నీ ప్రోటోకాల్స్కి సంబంధించినవి. తర్వాత UART అని మనం రాసుకున్నాం కదా, I2S అని. ఇవన్నీ ఏంటంటే ప్రోటోకాల్స్. ఈ ప్రోటోకాల్లు ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క విధంగా పనిచేస్తాయి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇది ఒక పవర్ ఐసీ PM8952 పవర్ ఐసీ తీసుకున్నాము, ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ PM8952 అన్నది వర్క్ అవ్వాలి అన్నా, లేదు అంటే PM8952 నుంచి ఒక వర్క్ అవతలకి జరగాలి అంటే కెమెరా ఆన్ చేసినప్పుడు డేటా పంపించడానికి, లేదు అనుకుంటే మనం ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు, లేదా డిస్ప్లేకి, ఇట్లా దేనికి సంబంధించిన ఒక డేటా, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఇది డేటా అని మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. సీరియల్ డేటా అండ్ సీరియల్ క్లాక్, ఓకేనా? SDA అండ్ SCL. ఇది మాస్టర్. ఇక్కడ చూడండి, I2Cకి సంబంధించిన ఒక మాస్టర్ ప్లేస్లో మాస్టర్ CPUని సెట్ చేసాము. ఇక్కడ స్లాబ్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 స్లాబ్స్ ఉన్నాయి. 6 స్లాబ్స్ బదులు ఇక్కడ తీసుకున్నాం మనం, ఒకటే పవర్ ఐసీ తీసుకున్నాం. ఇప్పుడు CPUకి కనెక్టివిటీలో రింగర్ ఐసీ ఉండొచ్చు, ఓకే. రింగర్ ఐసీ ఉండొచ్చు, లైటింగ్ ఐసీ ఉండొచ్చు, గ్రాఫిక్స్ ఐసీ ఉండొచ్చు, డిస్ప్లే ఐసీ, ఇట్లా దేనికి సంబంధించిన ఐసీ ఉంటుందో ఐసీలన్నీ దీని చుట్టూ కనెక్టివిటీ అయి ఉంటాయి. ఈ చుట్టూ ఉన్న ఐసీలకి కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఇచ్చేది ఏది? మాస్టర్, ఓకేనా? ఇది 2 వైర్ ప్రోటోకాల్ అనమాట. అంటే 2 మాత్రమే ఉంటాయి ఇందులో, ఓకే. 2 మాత్రమే ఉంటాయి. ఒకటి సీరియల్ డేటా, ఒకటి సీరియల్ క్లాక్. ఇవి 2. ఇప్పుడు ఇది క్లాక్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఒక స్పీడ్. అంటే ఇక్కడ నుంచి అక్కడికి మనం వెళ్ళి వాడికి చెప్పేసి మళ్ళీ రిటర్న్ వస్తాం కదా, ఈ వెళ్ళే వే ఉంటుంది చూసారా, ఆ వేని క్లాక్ ఫ్రీక్వెన్సీ అంటారు. మనం చెప్పుకున్నాం కదా క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎలా జనరేట్ అవుతుంది అని క్రిస్టల్ సెక్షన్లో. ఈ క్లాక్ ఫ్రీక్వెన్సీ అనమాట. దాని తర్వాత సీరియల్ డేటా అంటే ఏంటి? మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం, స్పీడ్గా అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఏమని చెప్పాలనుకున్నామో అది చెప్పాం. అంటే మనం చెప్పే వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ లేదా అక్కడ పని చేయడము, అది డేటా అంటారు, ఓకే. ఆ డేటాని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను మాస్టర్ని అయితే అక్కడ ఎవరైతే వర్క్ చేయించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు స్లావ్ అనమాట. నేను వెళ్ళి అతనికి డేటాని చెప్పాను, నువ్వు ఈ పని చేసి పెట్టు అని చెప్పి. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ రిటర్న్ వస్తానన్నమాట. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి అన్నది వస్తుంది అనమాట. ఇది మాస్టర్ స్లావ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. అంటే ఒక డేటానన్నది తీసుకొని వెళ్ళటానికి, ఒక డేటాని ఇలా తీసుకొని వెళ్తుంది, మళ్ళీ ఒక డేటాని తీసుకొని రిటర్న్ అన్నది రావడం అన్నది జరుగుతుంది అనమాట. ఇది మాస్టర్ టు స్లావ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. ఇది స్పీడ్ SCL. ఇప్పుడు ఇది డేటా వెళ్ళింది అంటే నువ్వు జస్ట్ దీనికి ఏమని చెప్పావు, కెమెరా ఆన్ చేయమని చెప్పావు. కెమెరా యాప్ని క్లిక్ చేశాడు, అప్లికేషన్ ప్రాసెసర్లో యాప్ని క్లిక్ చేశాడు, డేటా ఓపెన్ అవ్వాలి, నువ్వు ఓపెన్ అవ్వని చెప్పేసి దీనికి చెప్పింది. ఏది? CPU చెప్పింది కెమెరా పని చేయమని చెప్పి. అప్పుడు ఇదేం చేయాలి, కెమెరాకి సంబంధించిన సెక్షన్కి ఆర్డర్స్ పాస్ చేయాలి. అంటే కెమెరా ఓపెన్ అయ్యే విధంగా లాక్ అన్నది తీయాలి. డేటాని ఇచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ డేటా రావాలన్నా, ఈ క్లాక్ ఫ్రీక్వెన్సీ కావాలన్నా ఒక 2 రెసిస్టర్స్ ఉంటాయి. వీటిని పూలప్ రెసిస్టెన్సీ అంటారు. అంటే కావలసినప్పుడు ఓపెన్ అవుతాయి, లేనప్పుడు డౌన్ అయిపోతాయి అన్నమాట. ఈ పూలప్ రెసిస్టెన్సీ ఏం చేస్తుంది మనకి, ఇక్కడ చూడండి 2 ఉంటాయి. ఈ 2 వచ్చేటప్పటికి 2.2 కిలో ఓమ్స్ ఉంటాయి. ఈ 2.2 కిలో ఓమ్స్ ఒక్కొక్కటి R1 R2 అన్నది 2.2 కిలో ఓమ్స్ ఉంటుంది. ఇప్పుడు డేటా పని చేయాలంటే ఒక వే ఉండాలి,
ఓకే, అలాగే క్లాక్ పనిచేయాలన్నా ఒక వే ఉండాలి. ఈ రెండింటికి పనిచేయాలి అంటే మనకి I2Cకి సంబంధించిన 2 రెసిస్టెన్సీ కావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదేని ఒక సెక్షన్లో ఒక మదర్ బోర్డ్లో డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి అన్నా, ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్కి కేబుల్ కనెక్ట్ చేస్తాము, మొబైల్లో ఉన్న డేటా కంప్యూటర్లోకి కాపీ చేసుకుంటాం, కంప్యూటర్లో ఉన్న డేటా మొబైల్లోకి కాపీ. దేని త్రూ అవుతుంది అంటే రెసిస్టెన్సీ త్రూనే అవుతుంది. అంటే రెసిస్టర్ల ద్వారానే డేటా అన్నది ట్రాన్స్మిటింగ్ అవుతుంది అనమాట. రెసిస్టర్స్ కనుక లేకపోతే డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. కెపాసిటర్స్ చూద్దామా, ఓన్లీ పవర్ సోర్సెస్ని తీసుకుంటాయి. ఇండక్టర్స్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఈ మిగతా డయోడ్ కరెంట్ని ఫార్వర్డ్ చేస్తుంది. ఒక్క రెసిస్టర్ మాత్రమే డేటాని ట్రాన్స్మిటింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ డేటాని ట్రాన్స్మిటింగ్ చేయడానికి ఉపయోగించే టైంలో R1 R2 అన్న 2 రెసిస్టెన్స్, ఇక్కడ చూడండి పూలప్ రెసిస్టెన్స్ అని 2 యాడ్ చేశారా, ఇక్కడ ఒకటి, రెండింటికి కలిపి ఒకటే పవర్ ఉంటుంది, లేదా వేరు కూడా ఉండొచ్చు. అంటే డిపెండెన్సీ ఆన్ ద మదర్ బోర్డ్. ఓకేనా. ఇప్పుడు ఈ రెసిస్టర్ కి ఒక వేరే చోటు నుంచి వచ్చింది, ఆ రెసిస్టర్ కు వేరే చోటు, కానీ ఏ రెసిస్టర్ నుంచి ఎక్కడి నుంచి వేరే సెక్షన్ నుంచి పవర్ సోర్సెస్ వచ్చినా కూడా ఓన్లీ 1.8 మాత్రమే వోల్ట్ ఉంటుంది. 1.8 వోల్ట్ మాత్రమే. ఇప్పుడు ఇది మాస్టర్ అనుకో, ఇది స్లాబ్. ఇప్పుడు ఈ మాస్టర్ నుంచి స్లాబ్ కి డేటా వెళ్ళాలి అంటే మనకి పవర్ సోర్స్ కావాలి, ఎనర్జీ కావాలి కదా. నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో పని చేయించాలి, కావాలంటే నేను పని చేయించగలిగే ఎనర్జీ నా దగ్గర ఉంటేనే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాను. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పే వర్డ్స్ డేటా అవుతాయి. ఓకే, ఆ డేటాని వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు వెళ్ళి పని చేయాలి. సేమ్ ప్యాటర్న్లో ఇది ఏదైతే మాస్టర్ ఉంటుందో, ఈ మాస్టర్ అన్నది ఒక డేటాని దీనికి ఇస్తుంది. దీనికి ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఈ డేటాని తీసుకొని ఇది పని చేపిస్తుంది. ఆ డేటా మనకి ఏ విధంగా ఉంటుంది, అంటే ఈ విధంగా ఉంటుంది. ఒక పని చేసే ఒక కూలి వ్యక్తి, అంటే కూలికి వచ్చాడు, డబ్బులు ఇస్తే పని చేయడానికి వచ్చాడు. ఓకేనా. ఇతను మాస్టర్ అయితే కనుక, ఇతను కూలి చేసే వ్యక్తి అయితే కనుక ఇతనికి కమాండ్ ఇస్తున్నాడు, నువ్వు ఈ పని చేసేయి అని చెప్పి. ఓకేనా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మొబైల్లో ఏమవుతుంది అంటే మనకి CPU, మెయిన్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది కదా, CPU లేదా AP, అప్లికేషన్ ప్రాసెసర్. ఓకే, ఇవి రెండింటికి ఒకటే నేమ్. ఈ CPU ఏం చెప్తుంది నీకు, అరే ఇది పని చెయ్యి, ఈ కెమెరా పని చెయ్యి, ఈ సౌండ్ ఆన్ చెయ్యి, లేదంటే కనుక ఈ డిస్ప్లే ఓపెన్ చెయ్యి, డిస్ప్లే లైటింగ్ బ్రైట్నెస్ అప్ అండ్ డౌన్ పెట్టు. ఇప్పుడు నిన్న మనం డిస్ప్లే లైటింగ్ సెక్షన్ డిస్కషన్ చేసినప్పుడు దాంట్లో I2C ఉందా, I2C ప్రోటోకాల్ ఉంది కదా. I2C ప్రోటోకాల్ ఏం చేస్తుంది, డేటాని ట్రాన్స్మిటింగ్ చేయడానికి. నువ్వు కావాల్సినప్పుడు డిస్ప్లే, ఇప్పుడు లైటింగ్ ఆఫ్ చేస్తావు, మళ్ళీ ఆన్ చేస్తావు, నీకు కావాల్సినప్పుడు డేటాని పంపించడానికి, కావాల్సినప్పుడు అవసరం లేనప్పుడు డేటాని క్లోజ్ చేయడానికి ఈ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అన్నది చాలా వరకు ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఇక్కడ ఒక మాస్టర్ అంటే ఒక ఓనరు, ఇక్కడ ఒక కూలి వ్యక్తి అనుకుంటే ఇతను చెప్పే పని ఇతను చేయాలి. చేయటం కోసము వినియోగించేదే ఈ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. సింపుల్ లాజిక్, అర్థమైందా. దీన్ని I2C అంటారు. ఓకే, 2 వైర్సే ఉంటాయి దీంట్లో, 1 2 వైర్స్. ఇక్కడ 2 వైర్సే ఉన్నాయా, ఇక్కడ ఒకటి 2 వైర్సే ఉన్నాయి. ఎందుకు 2 వైర్సే ఉన్నాయి అంటే కనుక I2C అన్నది కొంచెం ఓల్డ్ ప్రోటోకాల్. ఇప్పుడు వచ్చేటప్పటికి SPI ప్రోటోకాల్ ఉంది, ఇక్కడ ఉంది కదా మనకి, ఇక్కడ చూడండి SPI ప్రోటోకాల్. ఈ SPI ప్రోటోకాల్ అన్నది మనకి 4 వైర్స్ ఉంటాయి అన్నమాట. MOSI ఉంటుంది, MOSI ఉంటుంది, SCLK ఉంటుంది, చిప్ సెలెక్షన్ ఉంటుంది, స్లాబ్ టు ఇది కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, దీంట్లో మల్టిపుల్ అంటే 4 వైర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేదాన్ని SPI ప్రోటోకాల్ కి సంబంధించిన ఇవన్నమాట. I2C ప్రోటోకాల్ అయితే కనుక ఓన్లీ ఒక కంట్రోలర్, అంటే కనుక మెయిన్ కంట్రోలర్ ఉంటుంది. ఇవన్నీ స్లాబ్స్ దీనికే కనెక్టివిటీ అయి ఉంటాయి. అంటే జస్ట్ పవర్ IC అయి ఉండొచ్చు, ఛార్జింగ్ IC అయి ఉండొచ్చు, లైటింగ్ IC ఉండొచ్చు, డిస్ప్లే గ్రాఫిక్స్ IC అయి ఉండొచ్చు. ఓకేనా. ఇప్పుడు తర్వాత కెమెరా, తర్వాత ఇంకా వేరే సెక్షన్స్ అన్ని దీనికే కనెక్టివిటీ అయి ఉంటాయి, ఒక దీనికే. అదే కనుక ఇప్పుడు ఇక్కడ ఏమైంది అనుకో, ఒకటే CPU, కానీ ఇక్కడ 4 వైర్ కమ్యూనికేషన్ ఉంటుంది. 4 వైర్ కమ్యూనికేషన్ అంటే 4 వేస్ లో డేటాని ఎప్పటికప్పుడు కావలసిన డేటాని పంపిస్తాయి, అక్కడి నుంచి డేటాని రిసీవర్ అనేది